హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 3 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ అంతర్జాతీయ సమావేశంపై సంతకం చేసిన జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి సైట్స్ అండి. CITES. దీని ఫుల్ ఫామ్ చూసుకుంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఈ సమావేశంపై 1973 మార్చి 3న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సంతకం చేశారండి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారండి. అలాగే ఈ సంవత్సరం 2026 థీమ్ ఏంటంటే మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్ అండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ అంతర్జాతీయ సమావేశంపై సంతకం చేసిన జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ CITES అండి. దాని ఫుల్ ఫామ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అండి. అలాగే ఈ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1973 మార్చి 3న జరిగిందండి. ఎక్కడ అంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సంతకం చేశారండి. సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 3న మనం ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నామండి. అలాగే ఈ సంవత్సరం జరుపుకున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్: సబా సాల్ ఇటీవల ఏ జైలు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెంట్రల్ జైల్ శ్రీనగర్ అండి. ఇది ఎందుకు ఇప్పుడు ముఖ్యమంటే సబాసాల్ సెంట్రల్ జైల్ శ్రీనగర్‌కు అధిపతిగా నియమితులైన మొదటి కాశ్మీరీ మహిళ అండి. ఆమె శ్రీనగర్‌లోని పీర్‌బాగ్ ప్రాంతానికి చెందినవారు. అందుకు ఇది ఇంపార్టెంట్. పేరు కూడా గుర్తుంచుకోవాలండి. సబాస్వాల్ ఇటీవల ఏ జైలు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెంట్రల్ జైల్ శ్రీనగర్ అండి. ఈమె శ్రీనగర్‌లోని పీర్‌బాగ్ ప్రాంతానికి చెందినవారండి. సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్: ఇండియన్ బైసన్ ఫెస్ట్ 2వ ఎడిషన్ ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో జరుగుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి డెబ్రీగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం అండి. ఇండియన్ బైసన్‌ను గయాల్ అని కూడా పిలుస్తారండి. చూడండి పక్కన ఇమేజ్ ఉంది కదా! అదేనండి. ఎక్కడుంది ఈ డెబ్రీగఢ్? అంటే ఒడిస్సాలోని బర్గఢ్ జిల్లాలో ఉందండి. ఇండియన్ బైసన్ ఫెస్ట్ 2వ ఎడిషన్ ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో జరుగుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డెబ్రీగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం అండి. ఈ ఇండియన్ బైసన్‌ను గయాల్ అని కూడా పిలుస్తారండి. అయితే ఈ డెబ్రీగఢ్ ఎక్కడుందంటే ఒడిస్సాలోని బర్గఢ్ జిల్లాలో ఉందండి. సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. 100% మనకి ఈ క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే స్టేట్ కరెంట్ అఫైర్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ హనుమాన్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారండి. హనుమాన్ పూర్తి రూపం ఏంటంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్చరింగ్ అండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య ఘర్షణ తగ్గించడం మరియు సహజీవనాన్ని ప్రోత్సహించడం అండి. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. స్టేట్ కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ ఇది. ప్రాజెక్ట్ హనుమాన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. ఎవరు లాంచ్ చేశారండి? మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారండి. ఈ హనుమాన్ పూర్తి రూపం ఏంటండి? హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్చరింగ్ అండి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య ఘర్షణ తగ్గించడం మరియు సహజీవనాన్ని ప్రోత్సహించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్: జియో ప్లాట్‌ఫారమ్‌లో అంతర్జాతీయ విస్తరణకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి డాన్ బైలీ అండి. ఈ నియామకం గ్లోబల్ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీని బలోపేతం చేయడానికి చేపట్టబడిందండి. జియో ప్లాట్‌ఫార్మ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీసెస్ ఎకోసిస్టమ్‌లో భాగమండి. ఇది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశంలో పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుందండి. సో గుర్తుంచుకోవాలి. జియో ప్లాట్‌ఫార్మ్‌లో అంతర్జాతీయ విస్తరణకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాన్ బెయిలీ అండి. ఈ నియామకం గ్లోబల్ బిజినెస్ పాత్ర స్ట్రాటజీని బలోపేతం చేయడానికి చేపట్టిందండి. జియో ప్లాట్‌ఫామ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సర్వీస్ ఎకోసిస్టమ్‌లో భాగమండి. ఇది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఏ దేశ ప్రధానమంత్రి ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2026 వరకు భారతదేశానికి అధికారిక పర్యటనను ముగించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనడా అండి. కెనడా ప్రధానమంత్రి ఎవరండి? మార్క్ కార్నీ గారండి. ఈ 2 దేశాలు 2026 నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయండి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50-70 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఏ దేశ ప్రధానమంత్రి ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2026 వరకు భారతదేశానికి అధికారిక పర్యటన ముగించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనడా అండి. కెనడా ప్రధానమంత్రి ఎవరండి? మార్క్ కార్నీ అండి. ఈ 2 దేశాలు 2026 నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయండి. అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50-70 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందండి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎంతకు పెంచాలనుకున్నారో లక్ష్యంగా పెట్టుకుంది అంటే $50-70 బిలియన్ అని కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. స్పెషల్ ఎడిషన్ ఆస్మిత ఏఎస్ఎంఐటీఏ ఉమెన్స్ స్పోర్ట్స్ లీగ్ 2026ని ఎవరు ప్రకటించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి రక్షా ఖడ్సే అండి. ఈ కార్యక్రమం మార్చి 8, 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసుకునే భాగంగా నిర్వహించబడుతోంది. లక్ష్యం గ్రాస్ రూట్ స్థాయిలో మహిళా క్రీడాకారులను పాల్గొనడాన్ని పెంచుతుందండి. ఈ అస్మిత పూర్తి రూపం ఏంటంటే అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్స్ బై ఇన్‌స్పైరింగ్ వుమెన్ త్రూ యాక్షన్ అండి. సో, ఫుల్ ఫార్మ్ కూడా గుర్తుంచుకోవాలి. స్పెషల్ ఎడిషన్ ఏఎస్ఎంఐటీఏ ఉమెన్ స్పోర్ట్స్ లీగ్ 2026ని ఎవరు ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రక్షా ఖడ్సే అండి. అయితే ఇది ఎందులో భాగంగా నిర్వహించబడుతుంది అంటే మార్చి 8, 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తు చేసుకునే భాగంగా నిర్వహించబడుతుందండి. దీని లక్ష్యం ఏంటంటే గ్రాస్ రూట్ స్థాయిలో మహిళా క్రీడాకారులను పాల్గొనడాన్ని పెంచుతుందండి. అలాగే ఈ ఏఎస్ఎంఐటీఏ పూర్తి రూపం ఏంటంటే అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్స్ బై ఇన్‌స్పైరింగ్ వుమెన్ త్రూ యాక్షన్ అండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ హెలికాప్టర్ వేరియంట్ కోసం భారీ ఒప్పందాలపై సంతకం చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏఎల్‌హెచ్ ఎంకే-3 అండి. రక్షణ మంత్రిత్వ శాఖ 5,083 కోట్లు విలువైన ఒప్పందాలపై సంతకం చేసిందండి. భారత తీర రక్షణ దళం కోసం 6 ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్‌ను కొనుగోలు చేయబోతున్నాయండి. ఈ ఒప్పందం విలువ 2,900 కోట్లండి. రెండవ ఒప్పందం 2,182 కోట్ల విలువైన వీఎల్ స్టీల్ క్షిపణుల కోసం అండి. సో, గుర్తుంచుకోవాలి. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ హెలికాప్టర్ వేరియంట్ కోసం భారీ ఒప్పందాలపై సంతకం చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏఎల్‌హెచ్ ఎంకే-3 అండి. రక్షణ మంత్రిత్వ శాఖ 5,083 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిందండి. భారత తీర రక్షణ దళం కోసం 6 ఏఎల్‌హెచ్ ఎంకే-3లను హెలికాప్టర్‌లను కొనుగోలు చేయబోతుందండి. అలాగే ఈ ఒప్పందం విలువ 2,901 కోట్లండి. అలాగే రెండవ ఒప్పందం 2,182 కోట్ల విలువైన వీఎల్ స్టీల్ క్షిపణుల కోసం అండి. నెక్స్ట్ క్వెషన్. కేపీ ఉన్నికృష్ణన్ ప్రాథమికంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ అండి. కేపీ ఉన్నికృష్ణన్ గారు 89 సంవత్సరాల వయసులో మరణించారండి. మీరు న్యూస్‌లో వినే ఉంటారు రీసెంట్‌గా. ఆయన 6 సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారండి. అలాగే వీపీ సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారండి. సో, గుర్తుంచుకోవాలి. కేపీ ఉన్నికృష్ణన్ గారు ఏ రంగంతో సంబంధం కలిగి ఉన్నారని కూడా అడగొచ్చు. పాలిటిక్స్ అండి. ఈయన ఏ స్టేట్‌కి సంబంధించిన వారండి? కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఈయన 89 సంవత్సరాల వయసులో మరణించారండి. మొత్తం 6 సార్లుగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఈయన వీపీ సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ ఏ చట్టం కింద స్థాపించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి
ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అండి. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఒక చట్టబద్ధ సంస్థ అండి. 2026 మార్చి 1న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ 25వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుందండి. విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ 25 లోగోని, స్టార్ లేబుల్ మొబైల్ యాప్ మరియు ఆర్‌సీఓ పోర్టల్‌ని ప్రారంభించారండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. బీఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ ఏ చట్టం కింద స్థాపించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అండి. 2001 అది. అలాగే ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఒక చట్టబద్ధ సంస్థ అండి. 2026 మార్చి 1 నాటికి ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ అనేది 25వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుందండి. విద్యుత్ మంత్రి ఎవరండి? మనోహర్ లాల్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ లోగో, స్టార్ లేబుల్ మొబైల్ యాప్ మరియు ఆర్‌సీఓ పోర్టల్‌ని ప్రారంభించారండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇటీవల ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 70వదండి. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 1957లో స్థాపించబడిందండి. ఇది కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది ఆహార ధాన్యాలు, ఎరువులు మరియు ఇతర వస్తువులకు శాస్త్రీయ నిల్వ సదుపాయాలను అందిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇటీవల ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుందంటే 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుందండి. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎప్పుడు స్థాపించబడిందండి? 1957లో అండి. ఇది కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందండి. ఇది ఆహార ధాన్యాలు, ఎరువులు మరియు ఇతర వస్తువులకు శాస్త్రీయ నిల్వ సదుపాయాలను అందిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేశాం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ప్రాజెక్ట్ హనుమాన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.